హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగా ఉన్నా. ఇవాళ మండి తయారవుతున్నాను. మా పిల్లలు మండి తయారు చేయమని చెప్పాను. 2 కిలోల చికెన్ తీసుకొచ్చి చికెన్ మండి తయారవుతున్నా. దానికి ఏమేమి పడతాయో ఒకసారి చూద్దాం రండి. ఇగో సొంటి లవంగాలు ఒక 20 గాల, ఎందుకంటే ఇది 2 కిలోల చికెన్ కాబట్టి. ఇవి కాయ, దాసం చెక్క, స్టార్ పువ్వు 4-5, బిర్యానీ ఆకులు ఒక 2, పువ్వు, ఇది జాజికాయది. అయ్యో, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్స్, సోపు 2 స్పూన్లు, ఎందుకంటే 2 కిలోలు కాబట్టి అన్నిటికి మసాలా పడతాయి కాబట్టి. ధనియాలు 4 స్పూన్లు, కొద్దిగా ఎక్కువ పడుతుంది, 4 స్పూన్లు. ఇందాక వట్టేటి కిస్మిస్లు, జీడి పలుకులు, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ. ఇగో ఇది దూరగా వేయించుకొని మసాలా పట్టుకుందాం. ఇక ఇలా దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కలిసి వేయించి ఇది గ్రైండర్ పట్టుకోవాలా. ఈ గ్రైండర్ పట్టినా ఇట్లా అయింది. ఇగో ఇంట్లో సగం అంతా పౌడర్ పెట్టినాం కదా, సగము ఇంట్లో వేయాలా, సగం అంతా మనం అలా వేసేటప్పుడు వేయాలి. కొద్దిగా పసుపు, ఒక స్పూన్ అంతా ఉప్పు, కొద్దిగా నూనె, కలగలుపుకోవాలి. దీన్ని మంచిగా కలగలుపుకోవాలి. ఇలా కలగలుపుకోవాలి. ఇట్లా మొత్తం ముక్కలకు మంచిగా ఊసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి ఇందులో కిస్మిస్లు అవి వేయించుకుందాం. వస్తున్నా చెక్క, లవంగా పుల్లలు, 2-3 యాలక్కాయలు, మిరియాలు లేస్తున్నా. ఒక ఉల్లిగడ్డ, చిన్న అరిగిన ఉల్లిగడ్డ వేసుకుంటున్నా.
ఇలా ఎర్ర గోలినాయి కదా, ఇలా ఎర్ర గోలినాక వేయాలి. అందుకని కొద్దిగా ఉడికినాక నీళ్ళు పోతాను. అది మంచిగా ముక్కలు ఉడికినాయి కదా, ఇలా నీళ్ళు పోసి కొంచెం ముక్కలను ఉడకబెడదాం. ఉడకనిద్దాం. ఇది ఉడక ఇగో ఇలా ఉడికింది కదా, ఇట్లా ముక్కలను తీసేద్దాం. వచ్చింది. ఇది ఇట్లా మంచిగా ఫ్రై అయినాక తర్వాత కడమ మసాలా వేసుకుందాం. వేసి అవి మంచిగా ఇక్కడ నూనెలో కూడా అయిపోతాయి. ఇవి బియ్యం 2 అయినాయి. ఇగో ఇవి 3 మీద కొన్ని నేను పోతున్నా, ఎందుకంటే అన్నం ఉడకాలి కదా. ఇవి తండ్రి కొద్దిగా పసుపు వేద్దాం. కొద్దిగా తుప్పు ఎత్తున్నా, అది మరగనిద్దాం. మరిగినాక బియ్యం వేద్దాం. ఇది కొంచెం మరగండి. ఇంట్లో బియ్యమే, నార్మల్ రైసు, బాస్మతి రైస్ కాదు. ఇవి లేచిన వేద్దాం. ఇది ఉడకనిద్దాం. 70% ఉడకాలి. కొంచెం పలక మీద ఉన్నంతసేపు ఉడికితే, పలక అయ్యేదాకా ఉడికితే దాని తర్వాత నేను ప్రాసెస్ చూపెడతా.
నిమ్మకాయలు పెట్టి ఇట్లా మిరపకాయలు వేసి దాని మీద ఇదో దాసం చెక్క లవంగాల పొడి వేసి ఇట్లా వేసి మూత పెట్టాలి కొంచెంసేపు గట్ట అది దానికి ఉమ్మటిలా కొట్టాల విధానం మండి తయారైతే వేసిన ఇలా తయారైంది. ఇది మన ఇంట్లో బియ్యంతోనే తయారు చేసిన చూడండి. మంచిగా అయింది. పుల్లలు అయింది. మనకు బాస్మతి బియ్యమే కావాలా చేసుకోవాలని కాదు, ఇంట్లోతోనే ఒకసారి తయారు చేయాలని చేసిన. ఎట్లుందో చెప్తా నేను. మంచిగా ఉంది, తగ్గలేదు, ఏం కాదు, మంచిగా అయింది. ఒక పుడిలో క్రిస్పీ అయింది. సేమ్ మండీలో బిర్యానీ చేసుకున్నాము, సేమ్ అట్లనేది. బాస్మతి బియ్యము అవి ఏం వస్తుంది, మన ఇంట్లో ఏవైతే బియ్యమో అవితో తయారు చేసుకుని తినండి. సూపర్ టేస్ట్ అయింది. వీడియో చూస్తూనే అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా మేము ముందు అడిగేయగలము. చేసుకున్నాక ఎలాంటి వీడియోలు కావాలన్నా పెడతా. ఇప్పటికైతే బాయ్, మరొక కొత్త వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.